ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ కర్కట రాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, విద్యది, ఉద్యోగంది, వ్యాపారంది, సంతానంది, సంసారంది, బిజినెస్ది, అడవపడ్డ యోగంది, తరించిన కార్యంది, సంసార యోగబలంది, విదేశయాన యోగబలంది, అనుకున్న కోరికది, రాజకీయ రంగంది, లక్ష్మీకళ యోగబలంది, గృహ నిర్మాణంది, వాహన యోగంది, అడవపడ్డ యోగంది, తరించిన కార్యంది, సంసార యోగంది, మునయోగంది, దశయోగంది, దిశయోగంది ఎలా ఉంది చూడుతి. మరి జాతకంలో చెప్పాలంటే కాళీ కలకత్తే వాలి, శ్మశాన్ మీద रहने वाली, రోజుకు 3 ముర్దే खाने वाली అమ్మవారు వచ్చింది కాళికా శక్తి. జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి, బాలకృష్ణుడు వచ్చిండు, గోపాలకృష్ణుడు వచ్చిండు, శ్రీకృష్ణుడు వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండు. మరి జాతకంలో విఘ్నేశ్వరుడు వచ్చిండు, అందరు శక్తి దేవతలు వచ్చినండి. విఘ్నేశ్వరుడు దేవతలకే దేవుడు. శ్రీకృష్ణుడు చేతులని మొత్తం చక్రం ఉన్నదండి. అలాగే ఆంజనేయ స్వామి సర్వదేవతల వరం పొందిన ఆంజనేయ స్వామి, హనుమంతుడు, అలాగే కాళికామాత అని మాత్రం హిస్టరీలో మాత్రం ఫస్ట్ పుట్టింది అమ్మవారేనండి. ఈ అమ్మవారి అవతారమే కాళికామాత, దక్షిణ కాళికామాత. కర్కట రాశి వారి జాతకం చూడాలంటే చేతుల డబ్బు ఆగదండి, నోట్ల మాట తాగదు, కడుపుల విషయం ఉండదు, గంటకో గుణం ఉంటుంది. పిల్లల కాడ పిల్లల బుద్ధి, పెద్దల కాడ పెద్దల బుద్ధి, ముసలుల కాడ ముసలుల బుద్ధి, ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. మేధావుల కాడ మేధావుల లెక్క ఉంటారు, పిచ్చోళ్ళ కాడ పిచ్చోళ్ళ లెక్క ఉంటారు, అందరితో కలివిడిగా ఉంటారు. వారికి ఉన్నంత మేధస్సు ఎవరికి ఉండదు, వారికి ఉన్నంత మొంకు పట్టు ఎవరికి ఉండదు. ఆడవారు కానీ మగవారు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరిలో ఒక ప్రపంచం అయితే కర్కట రాశిలో ఒక ప్రపంచం ఉంటుందండి. వారి జాతక బలంలా, వారి జ్యోతిష్యంలో దేవుడిని కంటే సైన్స్ని ఎక్కువ నమ్ముతారండి. వారు కళ్ళారా చూసే వరకు దేన్ని నమ్మరండి. అసలు జాతకులు అలాగని ఒకరికి నష్టం పెట్టేవారు కాదు, ఒకరి అభిప్రాయాన్ని తీసిపడేరు, వారి అభిప్రాయాన్ని మార్చుకోరు. అసలు రాశివారు, ఈ రాశివారి పేరు మీద ఈ సంవత్సరం ఈ నెల మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ధన విషయంలో కలిసి వస్తుంది, విద్య విషయంలో కలిసి వస్తుంది, ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది. అలాగే మాత్రం సన్మిత్రులు వీరికి దరిచేరే అవకాశం ఉంది. వీరు ఎక్కడ పోయినా సందడి వాతావరణం ఉంటుంది. అలాగే శుభకార్యాలు కూడా దరిచేరే అవకాశం ఉంటుంది. ఇక విద్యల ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక అమ్మాయిలకు కూడా విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే విదేశానం యోగం వెళ్ళాలనుకునే వారు తప్పకుండా వెళ్తారు. ఇక ఒక్క విషయంలో బాగుండదండి, వీరికి వివాహ విషయంలో బాగుండదు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వివాహమైన వారికి భార్యాభర్తలో సఖ్యత ఉండదు. రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు. ఇక భార్యాభర్తలు సఖ్యత ఉన్నవారు కూడా పెళ్ళైన వారు మంచిగా ఉన్న కానీ మాత్రం గొడవలు మాత్రం తప్పవండి. ఇక సంతాన రీత్యా కూడా వీరికి అరిష్టం ఉంటుందండి. సంతానం కలగకపోవటం, కలిగి నష్టం రావటం, లేదా సంతానం ఎదగకపోవటం, లేదా ఈ సంతానం వీరికి ఇబ్బంది పెట్టడం, ఇలా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి. వీరు ఎంత చదువుకున్నా కానీ బిజినెస్ మైండ్ ఉంటుందండి. వీరికి ఒకరి చేయి కింద ఉండాలనే ఆలోచన ఉండదు, బిజినెస్ మైండ్ ఉంటుంది. కానీ మాత్రం గుణం మంచిది, లక్ష్మీ గుణం. ఎవరినైనా నమ్ముతారు వీరిని. వీరు తక్కువ వాళ్ళు కదా, వీళ్ళు ఎక్కువ వాళ్ళు కదా అని ఆలోచన చేయరు. వీళ్ళు పిచ్చోళ్ళు కదా, వీళ్ళు మేధావులు కానీ ఆలోచన చేయరు. అందరూ మనుషులే కదా అని ఆలోచన చేస్తారు. సమాజపరమైన మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎవరిని నమ్మరండి వీరు. నమ్మినట్టే ఉంటారు కానీ ఎవరిని నమ్మరు. ఇంటివారైనా, బయటివారైనా, అయినవారైనా, కానివారైనా, సాక్షాత్ ఆ పరమాత్ముడు ఎదురు వచ్చినా కూడా నమ్మరు. అసలు జాతకం వీరిది. దీని మూలంగా వీరు విచారం పొందే అవకాశం ఉంటుంది. మానసిక బాధలు చాలా ఉంటాయి. కానీ మనోవ్యాధికి మందు లేదండి. కానీ బయటపడరు, మహామేధావులు లెక్క ఉంటారు కానీ మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఈ రాశి వారికి అదృష్ట రేఖ నడుస్తుంది ఈ సంవత్సరం. కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, ధన విషయంలో, రణ విషయంలో అన్నిట్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ స్త్రీలకు బాగా లేదండి. కానీ పుష్యమి నక్షత్రం ఉన్న వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే విదేశానం వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా మంచి అవుతుందండి. కానీ ఆడతా పాడతా కోడి పిల్లని గద్దె ఎత్తుకుపోయినట్టు ఇంట్లో కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తల్లి మీద కానీ తండ్రి మీద కానీ గండం వచ్చి ఉండాలి. ఆల్రెడీ హాస్పిటల్ పాలు కావటం, డబ్బు నష్టం కావటం,
అలాంటి సంఘటనలు జరగటం, ఇల్లు నష్టం రావటం, స్థలం అమ్మటం లేదా పొలం అమ్మటం లేదా వస్తువులు అమ్మటం లేదా వాహనం అమ్మటం లేదా లాస్ట్కి ఏదైనా వీరికి చాలా ఇష్టమైన వస్తువు కూడా అమ్మటం, ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాలి. స్నేహితులు ఎక్కువ ఉంటారు వీరి జాతక బలానికి. వాళ్ళు దొంగలా, లంగలా, మంచోలా, చెడ్డోలా అని ఇలా ఆలోచించారు. అందరూ మన వాళ్ళే అనుకుంటారు. వీరి స్వభావం ఏందో కానీ చాలా వరకు మాత్రం తొందరగా నమ్ముతారు. అలాగని సామాన్యంగా ఎవరు కూడా నమ్మరు. అటువంటి స్వభావం ఉంటుంది వీరి జాతక బలంలా. ఈ కర్కట రాశి వారికి చంద్రమహారదశ జాతకం అంటే వీరిది. ఈ చంద్రమహారదశ జాతకం ఎలా ఉంటుందంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నమ్మిందంటే మాత్రం స్వచ్ఛంగా నమ్ముతాడు, నిండు చంద్రుడు లెక్క ఉంటారు. నమ్మలేదంటే మాత్రం అమావాస చంద్రుడు లెక్క కొద్దిగా 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 తగ్గుకుంటూ పోతారు. కానీ వీరికి మింగడానికి ఎవరు వస్తారండి? సూర్యగ్రహానికి చంద్రగ్రహాన్ని మింగడానికి వచ్చేది రాహుగ్రహం. మీరు జీవితం లాస్ట్ వరకు అయ్యే వరకు కూడా మాత్రం ఫలానా మనిషి మమ్మల్ని నష్టం చేస్తుంది అనేది వీరికి గుర్తుండదు. అందువలన వీరు ఎవరిని నమ్మాలో నమ్మొద్దో అన్న ఆలోచనలో ఉంటారండి. ముఖ్యంగా ఈ కర్కట రాశి విషయంలో చూడాలంటే కళ్యాణంలో దోషాలు ఉంటాయండి, సంతానంలో దోషం ఉంటుంది, కుటుంబంలో దోషం ఉంటుంది, ఆరోగ్యంలో దోషం ఉంటుంది. కానీ మహామేధులు మంచి మంచి కుటుంబంలో పుట్టి చాలా అధాపాతాల స్థితిలో ఉంటారు వీరు. ఈ రాశి వారి జాతకంలో ఎవరికి నమ్మరు కాబట్టి మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు దైవ పూజ చేయటం కానీ లేదా వీరు నమ్మిన ఎవరైనా జ్యోతిష్కులు ఉంటే వాళ్ళ కాడ శాంతి చేయించుకోవడం కానీ, సద్బ్రాహ్మణుల కాడ పూజ చేయించుకోవడం కానీ, లేదా మాకన్నా ఫోన్ చేస్తే మరి ప్రాబ్లం ఏందో మాత్రం సాల్వ్ చేయడానికి మేము చెప్తామండి. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంది. ముఖ్యంగా ఆలోచన శక్తి చాలా ఉంది, లక్ష్మీకళ యోగ బలం ఉంది. కానీ గుణం ఒక్కాడ ఉండదండి వీరిది. గుణం తక్కిన గుణం ఉంటుంది. కానీ మాత్రం ఒకటే పని రెండుసార్లు చేయాలనుకునే మనస్తత్వం ఉంటుంది, చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, వయసు పెరుగుతుంది, బ్రెయిన్ పెరుగుతుంది అనే ఆలోచన అక్కడే ఉంటుంది. ముఖ్యంగా మాత్రం మంకుపట్టు చాలా ఉంటుంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనే కోరిక చాలా ఉంటుంది, కానీ అతి కష్టం ఉంటుంది వివాహం వీరిది. వీరి వివాహం విచిత్రంగా జరిగే అవకాశాలు ఉంటాయి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి పెద్దల ప్రకారం అవుతుంది, పెద్దల ప్రకారం చేసుకోవాలనుకునే వారికి ఇష్ట ప్రకారం అవుతుంది. ఒక్కొక్కరికి మాత్రం ద్విధ వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో లేడీస్ జెంట్స్ అని మినహాయింపు ఏం లేదండి. ద్విధ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, రెండు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకటి నిలబడే అవకాశం ఉంది. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, చిక్కులు, చికాకులు ఇలాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జరిగిన వీరు మాత్రం గెలిచే అవకాశం ఉంది, కానీ ఓడే అవకాశం లేదండి. వీరి జీవితంలో చాలా వరకు పెద్దల నుంచి అదృష్టం ఉంటుంది, వీరి నుంచి వీరి జీవితం చాలా నిర్దిష్టం ఉంటుందండి. ఇలాంటి చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు కానీ, సంతాన కష్టాలు కానీ, సంసారం కష్టాలు కానీ, భార్యాభర్తల పర్సనల్ లైఫ్ దరిద్ర బాధలు ఉంటే మాత్రం మాకు ఫోన్ చేస్తే మేము ఏం చేయాలనేది దానికి ఒక మార్గం చెప్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.